హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చాణక్య అన్నవర్. మీరు చూస్తున్నది ఇన్ఫోబూన్ ఛానల్. ఈరోజు నేను వచ్చేసి ద లివింగ్ వరల్డ్ బాటనీ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ బైనామియల్ నామెన్క్లేచర్. బై అంటే టూ, నామియల్ అంటే నేమ్, అంటే ప్రతి జీవికి 2 వర్డ్స్తో సైంటిఫిక్ పేరు పెట్టడం. ఈ సిస్టమ్ని కార్లస్ లిన్నెయస్ 1753లో ఇచ్చారు. అందుకే వారిని ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అని అంటారు. వాటిలో ఉండే 2 కాంపోనెంట్స్ వచ్చేసి ఫస్ట్ వన్ జెనరిక్ నేమ్ అంటే జీనస్, రెండోది స్పీషీస్ నేమ్ ఆర్ స్పెసిఫిక్ ఎపిథెట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగిఫేరా ఇండికా అంటే మామిడి చెట్టు. జీనస్ వచ్చేసి మ్యాంగిఫేరా, ఫస్ట్ వర్డ్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. సెకండ్ వర్డ్ స్పీషీస్ వచ్చేసి ఇండికా, సెకండ్ వర్డ్ స్మాల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. నామెన్క్లేచర్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి, అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి పేరు లాటిన్ లాంగ్వేజ్ నుంచి డిరైవ్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి ప్రింట్లో ఇటాలిక్లో రాయాలి. జీనస్ ఏమో క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి, స్పీషీస్ ఏమో స్మాల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. ఒక సైంటిఫిక్ నేమ్లో లెఫ్ట్ వర్డ్ వచ్చేసి జెనరిక్ నేమ్, రైట్ వర్డ్ వచ్చేసి స్పెసిఫిక్ నేమ్, లాస్ట్లో స్పీషీస్ తర్వాత ఆథర్ నేమ్, ఎవరు ఫస్ట్గా డిస్క్రైబ్ చేశారో వారి పేరు అబ్రివేటెడ్ ఫామ్ అంటే షార్ట్ ఫామ్లో రాయాలి. ఎగ్జాంపుల్ మ్యాంగిఫేరా ఇండికా లిన్. లిన్ అంటే డిస్క్రైబ్డ్ బై లిన్నెయస్. బైనామియల్ నామెన్క్లేచర్ యూజ్ వచ్చేసి ఒక స్పీషీస్కి వరల్డ్ మొత్తంలో ఒకటే పేరు ఉండాలి, కన్ఫ్యూజన్ ఉండకూడదు అని. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ మీన్డ్ బై ఐడెంటిఫికేషన్ అండ్ నామెన్క్లేచర్? హౌ ఈజ్ ఎ కీ హెల్ప్ఫుల్ ఇన్ ద ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం? ఫస్ట్, ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? ఒక మొక్కని కలెక్ట్ చేశాక అది కొత్త స్పీసీసా లేదా ముందు నుండి ఉందా అని డిసైడ్ చేయడం, వాటిని ఐడెంటిఫికేషన్ అంటారు. దానిలో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటేమో హెర్బేరియంలో ఉన్న స్పెసిమన్తో కంపేర్ చేయడం, రెండోది ఫ్లోరాస్ అండ్ కీస్ యూజ్ చేయడం. నెక్స్ట్, నామెన్క్లేచర్ అంటే ఏంటి? ఆ స్పీసీస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి స్టాండర్డ్ స్పెసిఫిక్ నేమ్ పెట్టడాన్ని నామెన్క్లేచర్ అంటారు. నెక్స్ట్, టాక్సానమిక్ కీ అంటే ఏంటి? టాక్సానమిక్ కీస్ అనేవి బయాలజిస్ట్కి చాలా యూజ్ అయ్యే టూల్. ఒక అన్నోన్ ప్లాంట్, తెలియని ప్లాంట్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తారు. కీస్లో డిఫరెంట్ చాయిస్ ఉంటాయి ఆ అన్నోన్ స్పెసిమెన్ క్యారెక్టరిస్టిక్స్ గురించి. కీలో ఒక సిరీస్ ఆఫ్ కప్లెట్స్ ఉంటాయి. కప్లెట్స్ అంటే 2 ఆపోజిట్ కాంట్రాస్టింగ్ పేర్, వాటిని కప్లెట్స్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి లీడ్. లీడ్ అంటే కప్లెట్లో ఉన్న ప్రతి ఒక్క స్టేట్మెంట్ని లీడ్ అంటాం. మనం కరెక్ట్ లీడ్ సెలెక్ట్ చేస్తూ వెళ్ళడం వల్ల స్టెప్ బై స్టెప్ ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్ని ఐడెంటిఫై చేయగలం. మనం టాక్సానమిక్ కీస్ వల్ల క్విక్గా స్పీసీస్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్ క్లాసిఫికేషన్లో హెల్ప్ అవుతుంది. ఫ్లోరా మాన్యువల్స్ అన్నీ కీ బేస్ చేసుకునే తయారై ఉంటాయి. డిఫరెంట్ టాక్సానమిక్ కేటగిరీస్కి డిఫరెంట్ టాక్సానమిక్ కీస్ ఉంటాయి. కీస్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్, అంటే వాటిని ఆర్గానిజంని డివైడ్ చేయడాన్ని గుర్తుపట్టడానికి యూజ్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ టాక్సానమికల్ ఎయిడ్స్? గివ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెర్బేరియం అండ్ మ్యూజియంస్. ఫస్ట్ వచ్చేసి టాక్సానమికల్ ఎయిడ్స్. టాక్సానమికల్ ఎయిడ్స్ అంటే ఏంటి? టాక్సానమికల్ అంటే టాక్సానమీ అంటే క్లాసిఫికేషన్. ప్లాంట్స్ అండ్ అనిమల్స్కి ఐడెంటిఫై చేయడానికి, వారికి పేరు పెట్టడానికి, వాటిని డివైడ్ చేసి క్లాసిఫికేషన్ చేయడానికి మనకు హెల్ప్ అయ్యే రిసోర్సెస్ని టాక్సానమికల్ ఎయిడ్స్ అంటాం. టాక్సానమికల్ ఎయిడ్స్లో టాక్సానమిక్ స్టడీస్ కోసం బయాలజికల్ స్పెసిమన్స్ని, వాటి ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసి ప్రిజర్వ్ చేసి ఉంటాయి. ఎగ్జాంపుల్ హెర్బేరియా, బొటానికల్ గార్డెన్స్, జూస్, మ్యూజియంస్, టాక్సానమిక్ కీస్. ఫస్ట్ వన్ వచ్చేసి హెర్బేరియా. హెర్బేరియం అంటే ఏంటి? హెర్బేరియా అంటే డ్రైడ్, ప్రెస్డ్ అండ్ ప్రిజర్వ్డ్ ప్లాంట్ స్పెసిమెన్స్. పేపర్ షీట్ మీద కలెక్ట్ చేసి డ్రై చేసి పేపర్ మీద పేస్ట్ చేసిన డ్రై ప్లాంట్స్ని హెర్బేరియా అంటారు. ఆ స్పెసిమెన్స్తో పాటు వాటి డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. ప్రతి హెర్బేరియం షీట్ మీద ఒక లేబుల్ ఉంటుంది.
ఆ లేబుల్ పైన డేట్, ప్లేస్ ఆఫ్ కలెక్షన్, ఇంగ్లీష్ నేమ్, లోకల్ నేమ్, బొటానికల్ నేమ్ ఆర్ సైంటిఫిక్ నేమ్ ఉంటుంది. హెర్బేరియా అనేది ఫ్యూచర్ టాక్సానమికల్ స్టడీస్లో రిఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో ప్లాంట్స్ని క్లాసిఫై చేయడానికి కూడా ఇంకా ఈజీ అవుతుంది హెర్బేరియంస్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి మ్యూజియంస్. మ్యూజియంస్ అంటే మ్యూజియంస్లో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ప్రిజర్వ్ చేసి ఉంటాయి. వాటిని బయాలజికల్ స్పెసిమన్స్ అని అంటారు. మ్యూజియంస్లో ప్లాంట్ అండ్ యానిమల్ స్పెసిమన్స్ స్టోర్ చేసి ప్రిజర్వ్ చేసి ఉంటారు. ప్రిజర్వ్ సొల్యూషన్లో లేదా డ్రై స్పెసిమన్స్గా కూడా స్టోర్ చేస్తారు. వీటి వల్ల మనం ఫ్యూచర్ స్టడీ టాక్సానమిక్ స్టడీస్ కోసం యూజ్ అవుతుంది. ఈ బయాలజికల్ స్పెసిమన్స్ వల్ల మ్యూజియంస్లో ఉండే వీటి స్పెసిమన్స్ వల్ల మనకు చాలా ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఎట్లా అంటే ఒక స్పీసీస్ని ఐడెంటిఫై చేయడం, వాటి నేమ్, వాటి కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్ని తెలుసుకోవడానికి ఇంకా ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం టాక్సానమికల్ స్టడీస్ కోసం ఉపయోగించబడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.